కానీ ధ్యానంలో కూర్చోంగానే నాకు ఆలోచనలు వస్తాయండి అంటాం, అవునా కదా? మొట్టమొదటి విజయం అదే. మనం ధ్యానంలో కూర్చోంగానే నీకు ఆలోచనలు వచ్చే విషయం తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ బి ద అబ్జర్వర్ టు ద థాట్స్. ఆలోచనలకు సాక్షిభూతంగా నువ్వు అయిపోతున్నావు. నాకు ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయం నీకు తెలుస్తుంది. అసలు అట్లీస్ట్ అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు అసలు తెలియదు నీకు ఆలోచనలు వస్తాండే విషయం కూడా. కానీ ధ్యానంలో కూర్చోంగానే నాకు ఆలోచనలు వస్తాండే అంటారు కదా. ధ్యానంలో మొట్టమొదటి సక్సెస్ ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయాన్ని కనిపెట్టడం. అటువంటి ఆలోచనలు ఏ విధంగా నిలిచిపోతాయి అంటే ప్రాణిక్ ఎనర్జీతోనే నిలిచిపోతాయి. మీకు ధ్యానం జరగాలంటే ఫస్ట్ 3 నిమిషాలు మీరు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవాలంటే ఫస్ట్ 3 నిమిషాలు మీ యొక్క ప్లేస్ పవిత్రంగా ఉండాలా. మీరు కూర్చుంటారు కదా, పవిత్రంగా ఉండాలా, నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. క్లీన్ గా పెట్టుకొని కూర్చోవాలా, మ్యాట్ మీద కూర్చోవాలా. రోజు ఒకే ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతిదానికి టైం కి ప్లేస్ కి ధ్యాన దగ్గర సంబంధం ఉంటది. ఒక టైం అండ్ స్పేస్ కి మన పర్సనాలిటీకి చాలా లింకప్ ఉంటది. స్థలానికి ఎక్కువ శక్తి ఉంటది. ఈ రోజు ఒక మూల కూర్చొని ధ్యానం చేయడం, ఇంకో రోజు ఇంకో మూల కూర్చొని ధ్యానం చేయడం, ఇలా చేస్తే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదా, తిరువణామలై కావచ్చు, తిరుమల కావచ్చు, లేదు ఇప్పుడు ఇక్కడ కూడా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఎవరైనా ధ్యానం చేస్తే వెంటనే మెడిటేషన్ లకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు? మీరు ఇక్కడ మెడిటేషన్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఈ ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఎవరైనా తపస్సులు గాని, మునులు గాని, ధ్యానులు గాని ధ్యానం చేస్తే విశ్వం నుంచి లాక్కున్నటువంటి శక్తి అక్కడే ఉంటుంది.